హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి హితోక్తులు అనేటువంటిది 9వ తరగతి సరళ భారతిలోనిది మనము ప్రశ్నల జవాబులు చూడబోతున్నాము. ఇక్కడ మీకు తెలిసినటువంటి మీరు చదివినటువంటి కొన్ని శతకాల పేర్లను చెప్పండి అని ఇచ్చారు. మనము కొన్ని చూద్దాము. వాటిలో వచ్చేసి వేమన శతకము, సుమతి శతకము, భాస్కర శతకము, మీకు తెలిసిన ఏమైనా శతకాలు ఉంటే మీరు వచ్చేసి చెప్పండి. శతకము అంటే ఏమిటి? శతకము అంటే 100 పద్యాలని శతకము అంటారు. హితము అంటే ఏమిటి? హితము అంటే మేలు లేదా మంచి, ఉపకారము లేదా క్షేమము అనే అర్థము. ఇతరులకు లేదా సమాజానికి హాని చేయకుండా ఉపయోగకరంగా ఉండేటువంటి ప్రతి కార్యాన్ని లేదా మాటను హితము అని అంటారు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నల గురించి మనం తెలుసుకుందాము. చర్చించండి, రాయండి. కష్టం ఎదురైనా చేయవలసినటువంటిది. కష్టం ఎదురైనప్పుడు దృఢ చిత్తముతో అంటే దృఢ మనస్సుతో వచ్చేసి ఏమాత్రము భయపడకుండా వాటిని ఎదుర్కొనవలను. అట్లు చేసినచో తలచినటువంటి కార్యాలన్నీ తప్పక నెరవేరుతుంది. దీనిలో ఎట్టి అనుమానము తగదు. చాలా విలువైనది ఏది? కాలము చాలా విలువైనది, ఎవరి కోసము ఆగదు. కనుక కాలముతో సమానముగా వచ్చేసి వేగముగా పనులను చేసుకునవలను. లేనిచో జీవితాన్ని వ్యర్థమగును. సంస్కారానికి బాట ఏమిటి? గుణవంతుల లక్షణం ఏమిటి? కార్య సాఫల్యం సిద్ధించాలంటే చేయవలసినది ఏది? సకాలంలో పనులు చేయనిచో కలుగు ఫలితం ఏమిటి అనేటువంటి వాటికి మనము సమాధానాలు ఇప్పుడు రాస్తున్నాం అనమాట. సరే, సంస్కారానికి బాట నియమము తప్పక క్రమశిక్షణ పాటించడము, తర్వాత సాటి లేని గుణ సంపదకు చక్కని సంస్కారానికి అది బాట ఆగుతుంది. తర్వాత గుణవంతుల లక్షణములు ఏ విధంగా ఉంటాయి? మంచి గుణాలు కలవారు తమకు జయం లభించినప్పుడు అమితముగా ఆనందింపరు, అపజయం కలిగినప్పుడు విచారింపరు, తాము తలపెట్టినటువంటి కార్యము పూర్తి అగు వరకు వదిలిపెట్టరు, చెడ్డవారితో స్నేహం అనేటువంటి చేరు. కార్య సాఫల్యము సిద్ధించాల్సింది చేయవలసింది ఏంటి? కార్య సాఫల్యము సిద్ధించాలంటే చేయవలసింది ఏంటి? కష్టాలు ఎదురైనప్పుడు మనము దృఢచిత్తంతో ఏమాత్రం భయపడక వాటిని ఎదుర్కొనవలను. అట్లు చేసినచో మనము తలచిన కార్యాలన్నీ నెరవేరుతుంది. మనసులో దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. చేయాలనుకున్నటువంటి పని యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసముతో వెనుకంజ వేయకుండా ప్రయత్నించినటువంటి వారికి ఫలితం అనేటువంటిది లభిస్తుంది. తర్వాత 6వది, సకాలంలో పనులు చేయనచో కలుగు ఫలితం ఏమిటి? కాలము చాలా విలువైంది. సకాలంలో పనులను వేగంగా చేయాలి. లేనిచో జీవితమే వ్యర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి కృత్యం చూడండి. పాఠ్యభాగంలోని క్రింది పద్యాలను చదివి సూచనానుసారంగా కృత్యాలను చేయండి. సరైనటువంటి పర్యాయాన్ని ఎన్నుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి పద్యాల్లో వాటిని వచ్చేసి కరెక్ట్గా మనము రాయవలసి ఉంటుంది. సంకటములకు ఎదురు నిలవ సహనము తోడన్. తర్వాత వచ్చేసి జయమును పొందిన పొంగరు అంటే పొంగిపోవడం అనమాట. సంగడి దుర్జనులతో నలపరు. సంగడి అంటే వారితో స్నేహము. సంకోచింపచున్న విడువు. క్రింది పాఠ్యభాగంలోని 1, 2 పద్యాలు క్రింది పదాలను తగినటువంటి అర్థముతో జతపరచండి. సంగటి అంటే స్నేహము, ఇలా అంటే భూమి, చిత్తము అంటే మనస్సు, జంకు అంటే భయము. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మనము చేసే పనికి ఫలితం లభించాలంటే ఏమేమి కావాలి, ఏవేవి చేయాలో ఆకృతిలో నింపండి. పని వెనుకంజ వేయకుండుట, క్రమశిక్షణ ద్వారా ఇవి అలవడతాయి. ఇవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ పని అలవడినప్పుడు ఇక్కడ వచ్చేసి స్పష్టమైనటువంటి లక్ష్యం అనేటువంటిది ఉండాలి పని చేసేటప్పుడు. తర్వాత వచ్చేసి సమయ పాలన, కరెక్ట్ టయాన్ని ఫాలో చేయాలి. నిరంతర కృషి, ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి. ఏకాగ్రత, శ్రద్ధ, దానిపైన ఏకాగ్రత ఉంచాలి, శ్రద్ధ ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్రమశిక్షణ ద్వారా ఇవి అలవడతాయి. చక్కని సంస్కారం అలవడుతుంది. మానసిక దృఢత్వము, మనస్సు దృఢంగా ఉంటుందన్నమాట. అసలు క్రమశిక్షణ ద్వారా ఇవి అలవడతాయి అనమాట. తర్వాత భాషావగాహనలో గీత గీసిన పదాలు ఏ భాషా భాగాలో చెందినవో చెప్పండి, రాయండి. ఇక్కడ చూడండి, కాలం ఆగదు నీకై చాలా విలువైనదగియు సాగము వడిగా అని ఇచ్చున్నారు. వచ్చేసి నీకై చాలా అని ఇచ్చినప్పుడు కాలము అనేటువంటి రామవాచకము, నీకు అనేటువంటిది సర్వనామము, చాలా అనేటువంటి క్రియా విశేషణము. విలువైనదియు అంటే విశేషణము, సాగుము అంటే క్రియ.
తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి వ్యతిరేక పదాలు చూడండి. ఈ యొక్క 6 వ్యతిరేక పదాలని మనం ఇప్పుడు చూడబోతున్నాము. జయము అపజయము, దుర్జనులు సజ్జనులు, సహనము అసహనము, విశ్వాసము అవిశ్వాసము, నిష్ఫలము సఫలము, సంకోచము నిస్సంకోచము. తర్వాత వచనములను గూర్చి రాయండి. గుణవంతుడు, సంకటము, కార్యము, చాతురుడు అనేటువంటిది వచనాలని రాయిద్దాము. గుణవంతుడు గుణవంతులు, దుర్జనుడు, కార్యము కార్యాలు లేదా కార్యములు, చాతురుడు చాతురులు. తర్వాత విభక్తులను గూర్చి రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి 4 విభక్తులను మనం చూద్దాం ఇప్పుడు. పొంగరు జయమును పొందిన అనేటువంటి ద్వితీయ విభక్తి, పాటించము క్రమశిక్షణ అనేటువంటిది ఇక్కడ ప్రథమా విభక్తి, సంగటి దుర్జనులతోడ సలపడు అనేటువంటిది వచ్చేసి ఇక్కడ తృతీయ విభక్తి, గుణవంతులకు దీటగు బాటది షష్ఠీ విభక్తి. ఇక్కడ చూడండి కొన్ని మంచి విషయాల్ని మనం తెలుసుకుందాము. సభ్యవాక్కు ఇతరులను నొప్పించేటువంటి, ఇబ్బంది కలిగించేటువంటి మాటలకు బదులుగా ఉపయోగించేటువంటి సౌమ్యమైనటువంటి సంస్కారవంతమైనటువంటి పదాలను మాటలను సభ్యవాక్కు అని అంటారు. ఇంగ్లీష్లో వచ్చేసి యుఫేమిసమ్స్ అని అంటారు. చనిపోయాడు అనడానికి బదులు స్వర్గస్థులయ్యారు, దివంగతులయ్యారు, కీర్తిశేషులయ్యారు అని మనం చెప్పొచ్చు అనమాట. పాతది అనడానికి బదులుగా ఉపయోగించిన అనేటువంటిది అనడము. ఇప్పుడు వాడిన కారు, తర్వాత వచ్చేసి ఉపయోగించినటువంటి కారు అనేటువంటిది మనం ఉపయోగించవచ్చు అనమాట. అలాగే ఇంట్లో కానీ సమాజంలో కానీ ఇతరులకు ఇబ్బంది చిరాకు కలగకుండా మెలగాలంటే కూడా సంస్కారం అనేటువంటిది అంటే సంస్కారము అంటారు. ఇతరులని చిరాకు తెప్పించకూడదు, వాళ్ళతో వచ్చేసి చక్కగా మెలగాలి, సంస్కారంగా మాట్లాడాలి అనేటువంటిది మనము ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరిలో. సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకుంటున్న ఈ రోజుల్లో దానికి సంబంధించినటువంటి సభ్యత పాటించవలసి ఉన్నది. ఇక్కడ వచ్చేసి ఇతరులు పాస్వర్డ్లు వేయినప్పుడు చూడరాదు. ఇతరులు వచ్చేసి పాస్వర్డ్ వేస్తూ ఉన్నారనుకోండి, వాటిని చూసి మనము వాటిని ఉపయోగించకూడదు. వారు అనుమతి లేనిది వారి కంప్యూటర్లను లేకపోతే ఫోన్లను వ్యక్తిగత విషయాలను చూచుట చేయరాదు. అది చాలా తప్పనమాట. కానీ ఇప్పుడు చేసేటువంటివన్నీ ఇలాంటి పనులే చేస్తూ ఉన్నారనమాట అందరూ వచ్చేసి. ఇంకా కొన్ని విషయాలు ఇలాంటివి ఎప్పుడూ చేయవద్దు. గోళ్ళు కొరకడము, తల గోక్కోవడము, ముక్కులో వేలు పెట్టుకోవడము ఇలాంటివి చేయొద్దు. ఇక్కడ చూడండి వచ్చేసి కొన్ని కవితలు అల్లుదామా. పండ్లకు రారాజు మామిడి పండు, మామిడి రకము తీయటి రకము. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి అమ్మ వచ్చేసి అమ్మ గురించి చెప్పాలి అంటే అమ్మ ఒక ధైర్యము, అమ్మ మనకు అందరికీ ఆధారము, అమ్మ మనకు ఆనందము అనురాగాన్ని పంచేటువంటి దేవత, అమ్మ మనకు అందరికీ కవచము. తర్వాత చదువు గురించి మనం చెప్పాలంటే ఇప్పుడు ప్రగతి సాధించాలి. చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలి, చదివి ప్రగతిని సాధించుకోవాలి. తర్వాత వచ్చేసి చదువు వలన ఎంత ప్రాముఖ్యత ఆవశ్యకత అనేటువంటిది చాలా ముఖ్యము. చదువు అనేటువంటిది శాశ్వతము, నిరంతరము మనలో ఉండేటువంటి ఒక జ్ఞాన దీపము, అది అందరికీ ఆధారము అని మనము ఇక్కడ మనకు తోచింది మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇలాగా మీరు కొన్ని వాటిల్ని మీరే రాయండి. తర్వాత స్వీయ స్పందనలో వచ్చేసి ఇక్కడ గుణవంతుల యొక్క స్వభావాన్ని మీ సొంత మాటల్లో వ్యక్తీకరించండి. సరే, గుణవంతులు ఏ విధంగా ఉంటారు? గుణవంతుల స్వభావాన్ని మీ సొంత మాటల్లో రాయండి. గుణవంతులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా అహంకారం అనేటువంటి చూపించరు. అందరితోనూ వినయముగా మర్యాదగా ప్రవర్తిస్తారు. కష్టాలు వచ్చినప్పుడు అధైర్యపడకుండా ఓర్పుతో ఉంటారు. ఇతరుల తప్పులను క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. తోటి వారికి కష్టం వస్తే తమ వంతు సహాయాన్ని అందిస్తారు. స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోరుకుంటారు. ఎల్లప్పుడూ నిజాయితీగా జీవించడానికి ఇష్టపడతారు. ఇక్కడ మాట తప్పకుండా ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ఇతరుల మనసు నొచ్చుకోకుండా మాట్లాడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకొని శాంతంగా సమాధానం ఇస్తారు.